హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనిత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండి. ఇది చాలా బాగుంటుంది. టిఫిన్స్ అన్నిటిలో కన్నా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏమిటి అంటే పెసరట్టు అండి. పెసరట్టు ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ నేను ఇక్కడ ఒట్టి పెసరట్లు మాత్రమే వేస్తున్నాను. అవి కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అది ఎలా చేయాలి అనే ప్రాసెస్ చూసేద్దాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని కొలతలు, నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే పెసరట్లు చాలా ఈజీగా చాలా రుచిగా కూడా వస్తాయి. అవేమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందు రోజు నైటు అంటే ఇవి ఒక 6-7 అవర్స్ నానాలి కాబట్టి నేను ఇక్కడ ముందు రోజు నైటే నానబెట్టేస్తున్నాను. ఇది 1/2 కిలో గ్లాస్ అనమాట. అంటే 250 గ్రాములు పెసలు, అందులో సగం బియ్యం. మీరు పెసలు ఎన్ని వేసుకున్నా దాంట్లో సగం బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకోవడం వలన పెసరట్లు చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనం ఎప్పుడైనా సరే పెసలు ఎన్ని వేసుకున్నామో అందులో సగం బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ నీటిని మార్చేసి ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని నైట్ అంతా నాననిచ్చామంటే తెల్లారేసరికి కరెక్ట్గా పెసలు అనేవి చక్కగా నానిపోతాయి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మార్నింగ్ అయ్యింది. పెసలన్నీ కూడా చక్కగా నానిపోయినాయి. ఇలా గోరుతో గిచ్చితే అవి నానినయో లేదో తెలుస్తుంది. చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం మిక్సర్ జార్లో వేసుకుందాం. లేదు గ్రైండర్లో వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చిని వేయడం వల్ల దోశలు అనేవి చాలా రుచిగా వస్తాయి. అంతేకాకుండా పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి ఈ రకంగా ఉండాలన్నమాట. చూడండి, పిండి మరీ పలుచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేయడం వలన మంచి కలర్ వస్తాయి. అంతేకాకుండా చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం చక్కగా దోశల బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువగా వేయకండి. చూడండి, ఇక్కడ నేను ప్యాన్ మీద ఆయిల్ వేయకుండా వేస్తున్నాను. మీరు ఎంత పలుచగా అయితే వేయగలరో అంత పలుచగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఈ పెసరట్లు. చూడండి, ఇక్కడ క్లిప్లో చూపించిన విధంగా దోశలు అనేవి వేసుకోండి. ఇప్పుడు పైన కొంచెం జీలకర్ర చల్లాను. మీకు కావాలి అనుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ పిండిలోనే వేసేసాను కాబట్టి ఇక్కడ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. చూడండి, తర్వాత పైన ఆయిల్ అనేది చల్లుకొని కొంచెం ఇలా ఎర్రగా కాలిన తర్వాత దోశని తిరగేయాలి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో దోశ అనేది. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చక్కగా కుదురుతాయి ఈ పెసరట్లు. చూసారు కదా, మొత్తం దోశలన్నీ ఇదే విధంగా వేసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ పెసరట్లు రెసిపీ కనుక మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.